హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. వీడియో చివరి వరకు చూడండి. మీకు మంచి ఒక హోమ్ టిప్ చెప్తాను, హెల్త్ టిప్ చెప్తాను. ఇంకొకటి మంచి యోగాసన చెప్తాను. అది చేయడం వల్ల ఏమవుతుంది అనంటే మనకి ఈ సమస్య నుంచి మనము ఒక సొల్యూషన్ తెచ్చుకోవచ్చండి. ఆ సమస్య ఏంటంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. అంటే ఏంటంటే మన శరీరంలో పెద్ద పేగు ఉంటుంది కదండీ! పెద్ద పేగు ఇన్ఫెక్షన్ అంటే కోలాన్ అని అంటాము. సో, ఆ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే అవుతుందో మనకి ఏందనంటే అప్పుడు మనకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది రావడం జరుగుతుంది. జనరల్‌గా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే వాడుక భాష మాకు అర్థం కావాలి అనంటే, సార్ నేను నిన్న ఫంక్షన్‌కెళ్తే కొంచెం తిన్నా, తినగానే కడుపు ఉబ్బినట్టు అయిపోయింది. ఇమ్మీడియేట్‌గా మోషన్ పోవాల్సొచ్చింది. లేకపోతే పానీపూరి తిన్నా, ఇమ్మీడియేట్‌గా మోషన్ పోవాల్సొచ్చింది. జనరల్‌గా వీళ్ళకేంటంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళకేంటంటే తినగానే మోషన్ వస్తుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే వీళ్ళకు ఒక 3 రోజులు మోషన్ అంటే ఎక్కువ డయేరియా ఉంటుంది. ఒక 3 రోజులు కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉంటుంది. సో, డయేరియా ఆల్టర్నేటింగ్ విత్ కాన్‌స్టిపేషన్ అంటే కొన్ని సార్లు మోషన్ వస్తది. రెగ్యులర్‌గా ఎక్కువ మోషన్ రావడం, లేకపోతే మలబద్ధకం రావడం. ఇది మెయిన్‌గా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ముఖ్య కారణం. సో, ఇది ఎందుకొస్తుంది? దీనికి కారణాలు ఏంటి అనంటే, జనరల్‌గా ఏంటి అనంటే, దీనికి కారణం ఏంటి అనంటే, గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారండి. అంటే వేగస్ నర్వ్ అని ఉంటుంది. సో, మన బ్రెయిన్ నుంచి గట్‌కి డైరెక్ట్ సప్లై ఉంటుందండి. 10థ్ క్రేనియల్ నర్వ్. సో, ఎప్పుడైతే ఈ వేగస్ నర్వ్ ఇరిటేషన్ అయింది, ఏదన్నా ప్రాబ్లమ్ వల్ల ఇరిటేషన్ అయినప్పుడు ఏమవుతుంది అనంటే, ఆటోమేటిక్‌గా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ స్ట్రెస్ వల్ల కూడా మెయిన్‌గా ముఖ్య కారణం స్ట్రెస్ వల్ల ఈ డిస్టర్బెన్స్ అవుతుంది ఈ వేగస్ నర్వ్. దాని ద్వారా ఏమవుతుందంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ డెవలప్ అయితుంది. సో, వీళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? కడుపు ఉబ్బినట్టు అనిపియడము, తేన్పులు రావడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండడము, తినగానే వీళ్ళకు పొట్ట కొంచెం తినగానే ఉబ్బినట్టు అనిపియడము. తర్వాత వీళ్ళు మోషన్‌కెళ్లారనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు మనము గప్‌చుప్ తింటామండి. లేదంటే సపోజ్ స్వీట్ కార్న్ తింటాము. అది తిన్నాక ఇమ్మీడియేట్‌గా ఏమవుతుంది వీళ్ళు మోషన్ పోయినప్పుడు ఆ కార్న్ తింటాం కదా! ఆ కార్న్ అలాగే వచ్చేస్తుంది. లేపోతే బఠానీ తింటాము, గప్‌చుప్ తింటాము. ఆ బఠానీలు అలాగే వస్తాయి. లేపోతే ఆ వెల్లుల్లిపాయ తింటాము అలాగే వస్తుంది. ఇంకొకటేంటంటే మనం మోషన్ కమౌట్ జూసినప్పుడు ఏమైతుందంటే ఆ నీళ్ళ పైన మొత్తము నూనెలాగా పేరుకుపోయినట్టు అనిపిస్తుంది. సో, వీళ్ళకు జిగుడు విరోచనాలు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట. సో, తిన్నదంతా పైన పేరుకుపోయినట్టు అనిపోయి నూనె విరోచనాలు ఉండి, కడుపు ఉబ్బినట్టు అనిపిచ్చేసి, కడుపు నొప్పి వచ్చినట్టేసి, తినగానే మోషన్‌కెళ్ళాలనిపియడము. సో, ఇవన్నీ లక్షణాలున్నాయి అనంటే కంపల్సరీ అది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని మనము నిర్ధారించుకోవచ్చు. సో, కొన్నిసార్లు 3 రోజులు ఇది ఉంటుంది, 3 రోజులు అది ఉంటుంది. సో, ఇలాంటి వారికి హోమియోపతిలో ఎలాంటి సొల్యూషన్ ఉంది? ఇది లైకోపోడియం అనొక మెడిసిన్ ఉంది. లైకోపోడియం క్లావేటమ్. ఈ మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుంది అనంటే మనము ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ నుంచి మనకు ఎంతో కొంత ఉపశమనం గాని, సొల్యూషన్ గాని దొరుకుతుంది. దాంతో పాటు మనము దగ్గరున్న మంచి హోమియోపతి డాక్టర్‌ని సంప్రదించేసి ఆటోమేటిక్‌గా ఎందుకంటే ఇదొక ఉపశమనం దొరుకుతుంది. కంప్లీట్‌గా క్యూర్ కావాలంటే మీరు డాక్టర్‌ని సంప్రదించి డాక్టర్ పర్యవేక్షణలో మీ మొత్తం హిస్టరీ చెప్పినట్టయితే కంప్లీట్‌గా వాళ్ళ కేస్ అంతా తీసుకొని దాని తర్వాత మెడిసిన్ ఇయ్యడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీ రూట్స్ నుంచి క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి యోగాలో మీకు ఒక మంచి హోమ్ టిప్ చెప్తానని చెప్పాను కదండీ! ఏంటంటే మనం ఆయిల్ పుల్లింగ్ చేస్తామంటారు కదా! ఇట్లా నీళ్లు పోసుకొని ఆయిల్ పుల్లింగ్ చేయడం గానీ, లేకపోతే కొంచెం లైట్‌గా నూనె పోసుకొని ఆయిల్ పుల్లింగ్ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే ఆటోమేటిక్‌గా మనము ఎందుకంటే ఈ ఆయిల్ పుల్లింగ్ దీనికి వేగస్ నర్వ్‌కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటది. దానివల్ల ఆ ఇరిటేషన్ కాకుండా, స్టిమ్యులేషన్ కాకుండా క్యూర్ అనేది జరుగుతుంది. సో, ఆటోమేటిక్‌గా మీకు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు ఇలా ఆయిల్ పుల్లింగ్ అనేది చేయడం వల్ల చాలా మంచి సొల్యూషన్ ఉంటుంది. దాంతో పాటు భ్రమరి ప్రాణాయామ అంటారు యోగాలో. ఇలా చేయడం వల్ల 2 లిప్స్ క్లోజ్ చేసి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే ఆటోమేటిక్‌గా మీకు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ నుంచి మీకు ఒక బ్రహ్మాండమైన సొల్యూషన్ దొరుకుతుంది. దాంతో పాటు రెగ్యులర్‌గా ప్రాణాయామ చేయడము, అలోమ్ చేయడము ఇలాంటి సిట్యుయేషన్ ఇవి కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మీకు హోమ్ టిప్ చెప్తానని చెప్పాను కదండీ! ఎవ్వరికైతే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉందో వాళ్ళు పర్టిక్యులర్‌గా చేయాల్సింది ఏంటి అనంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? పపాయ ఉంటుంది కదండీ! పపాయ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే దాంట్లో పపైన్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది. సో, అది పపాయ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్‌కి
మనము మంచి సొల్యూషన్ లాగా మనకి మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే యాపిల్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే యాపిల్‌లో మెలామిక్ యాసిడ్ ఉంటుంది. సో, యాపిల్ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది అనంటే మనకి ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ నుంచి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మూడోది ఏంటి అనంటే ఏబీసీ జ్యూస్ గుర్తుపెట్టుకోండి. ఒకటి యాపిల్, ఇంకొకటి బీట్రూట్, ఇంకొకటి క్యారెట్. ఈ 3 రెగ్యులర్‌గా జ్యూస్ కన్నా కూడా ఫ్రూట్స్ డైరెక్ట్ తీసుకోవడం చాలా మంచిది. ఇంకొకటి ఏంటి అనంటే ఆమ్లా రెగ్యులర్‌గా మీరు ఉసిరికాయ తినడం వల్ల కూడా మీకేమవుతుంది అనంటే ఆటోమేటిక్‌గా ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ నుంచి మీకు ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే పుదీనా రెగ్యులర్‌గా తీసుకోండి. పుదీనా వాటర్ మంచిగా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల లేకపోతే పుదీనా పౌడర్ కూడా దొరుకుతుంది. గ్లాస్‌లో కలుపుకొని ఒక వార్మ్ వాటర్‌లో ఒక స్పూన్ కలుపుకొని తాగడం వల్ల కూడా మీకేమవుతుంది అనంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ నుంచి మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా పాటిస్తూ ఏవి తినకూడదు, ఏమి తింటే ఏమి ని వదిలేస్తే మీకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ నుంచి మీకు ఒక సొల్యూషన్ వస్తుంది అనంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడము, దాని తర్వాత చిప్స్ తినడము, ఫాస్ట్ ఫుడ్ తినడము, జంక్ ఫుడ్ తినడము, దాని తర్వాత బజ్జీలు, సమోసాలు, కచోరీలు ఇలాంటివి ఎక్కువ తినడము, పిజ్జాలు, బర్గర్‌లు ఇవన్నీ అవాయిడ్ చేస్తూ నేను చెప్పిన పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఐబీఎస్‌కి ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. థాంక్ యూ.